హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. జీడిపప్పు, పల్లీలు, చెక్క, లవంగాలు, గసగసాలు, ధనియాలు తీసుకున్నాను. ములక్కాయ టొమాటో మసాలా కర్రీ కోసం మనం తీసుకున్న జీడిపప్పు, పల్లీలు, ధనియాలు, మసాలా మొత్తం గసగసాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను ఇందులో ఎండు కొబ్బరి అనేది మర్చిపోయాను, అందుకని తరువాత యాడ్ చేశాను. దీనిలోనే ఎండు కొబ్బరి కూడా వేయించుకోవాలి. ఇంకా ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ఆరనిచ్చేసి మనం మిక్సీ వేసుకోవటమే, వాటర్ వేసి. ఇంకా అదే బండిలో ఆయిల్ వేసి ములక్కాయ ముక్కలు అనేది వేయించాలి. ఆయిల్లో వేగిన తర్వాత ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ ములక్కాయ ముక్కలన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి కూడా యాడ్ చేసేద్దాము. ఇదిగోండి ప్లేట్లోకి తీసుకున్నాను. అందులోనే ఆవాలు, జీలకర్ర కొంచెం కొంచెంగా వేసి ఆ తరువాత ఆనియన్స్ వేయాలి. ఇదిగోండి ఆనియన్స్ 2 తీసుకున్నాను. సన్నగా కట్ చేస్తే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఇది వేగుతూ ఉండగానే మనం పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంది అన్నారు పాప కానీ శ్రీవారు కానీ. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. ఇదిగోండి మిక్సీ జార్లో వాటర్ వేసి మిక్సీ వేయాలి. ఇక్కడ నేను వచ్చేసి 3 టమాటో ఈ విధంగా మిక్సీ వేసాను. ఇదిగోండి ఎండు కొబ్బరి వేయలేదని చెప్తున్నాను. ఉప్పు, కారం, పసుపు యాడ్ చేశాను. అది దగ్గర పడుతూ ఉండగా టొమాటో పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చేసి మనం వాటర్ వేసుకోవాలి. ఎండు కొబ్బరి, ధనియాల అది మొత్తం ఇదిగోండి ఇక్కడ అయితే యాడ్ చేశాను. మనం గ్రేవీ వస్తుంది, టేస్ట్ వస్తుంది. ఈ కర్రీకి మనం ఎండు కొబ్బరి, జీడిపప్పు, ధనియాలు, చెక్క, లవంగం అనేది వేయటం వల్ల. ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇంతకుముందు ములక్కాయల్ని ఉడకబెట్టి టొమాటో కర్రీలాగా చేసి యాడ్ చేసేదాన్ని. దానికంటే ఇది మసాలా కర్రీ అనేది ఇంట్లో చాలా బాగా నచ్చింది. ఇంకా నేను ఎప్పుడు చేసినా ఇదే విధంగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నచ్చింది చేయటమే కదా, వాళ్ళకి నచ్చటమే కావాలి. మిక్సీ జార్లో కొంచెం వాటర్ తీసుకుని అవి కూడా యాడ్ చేశాను. ఇంకా ఇది ఇక్కడ వేగుతూ ఉండగానే మనం వేయించిన ములక్కాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం ఈ విధంగా చేసినా కానీ చాలా బాగుంది అన్నారు. ఇదిగోండి ఇందులోనే వేయించిన మునక్కాయ ముక్కలు యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం మసాలా పట్టేలాగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకుని అది దగ్గర పడే వరకు ఉంచి కర్రీ రెడీ అయిపోతుంది. ఇంతే, చాలా ఈజీ. మనకి డ్రై రోస్ట్ చేసి మిక్సీ వేసుకోవటమే కొంచెం ప్రాసెస్ అనేది. ఇదిగోండి వాటర్ యాడ్ చేసా, దగ్గర పడ్డాక కొత్తిమీర వేసి ముక్కలు కూడా ఉడుకుతాయి. ఈ విధంగా వాటర్ వేయటం వలన మసాలా పడుతుంది, కర్రీ టేస్ట్ వస్తుంది. ఇదిగోండి మూత పెట్టి మగ్గనిచ్చా, కర్రీ రెడీ.